రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి చక్కటి వేదిక రెవెన్యూ సదస్సులని జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు సంబంధించి మంగళవారం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం మండలం గోరెంట్ల గ్రామం పెద్దరామాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. రెవెన్యూ సదస్సులు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. అంటే నేను ఫస్ట్ టైం వస్తాను ఈ విలేజ్కి. మనం రాష్ట్ర వ్యాప్తంగా 6వ తేదీ స్టార్ట్ అయిపోయినా మనం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండడం వల్ల ఒక 4 రోజులు లేట్ చేసుకున్నాం. అండ్ మనం స్టార్ట్ చేసేటప్పటికి కూడా ప్రిపరేషన్ వైజ్ మొత్తం అందరు ఆల్ రెవెన్యూ సంబంధించి తర్వాత రెవెన్యూకి సంబంధించిన ఇష్యూస్ గురించి కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఇవాళ టీం అంతా ఇక్కడికి వచ్చాం. సో ఈ సందర్భంగా నా వైపు నుంచి నేను చెప్పదలుచుకున్న 2-3 విషయాలు ఏంటంటే, ఒకటి, ఈ కార్యక్రమం కేవలం రెవెన్యూకి సంబంధించి అంటే భూములకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా, భూములకు సంబంధించి ఏదైనా గొడవలు ఉన్నా అలాంటి వాటి గురించి మాత్రమే ఈ కార్యక్రమం ఉద్దేశం. దయచేసి నాకు తెలిసి ఈ ఊర్లో డ్రైన్స్ అవసరం ఉంది, ఈ కాలువలు అవసరం ఉంది, ఇలాంటి వాటివి ఈ గ్రామ సభలో మనం చర్చించుకున్న ఉపయోగం లేదు. దానివల్ల మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే దానికి ఈ సదస్సు వల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఈ మీటింగ్ వల్ల. సో మనం ఈ మీటింగ్ని భూమికి సంబంధించిన గొడవలు, మీకు ఏదైనా రీసర్వేలో ఏదైనా ఒక 10% అటు ఇటు పడింది, లేకపోతే నా బదులు ఇంకొక పేరు పడిపోయిందనో, లేకపోతే మాకు రావాల్సిన భూమి కనిపించట్లేదనో ఆన్లైన్, ఇలాంటి కారణాలు ఉన్న ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈ సభలో ముఖ్యంగా మనం చర్చించుకోవడం, దానికి సంబంధించిన డీటెయిల్స్ తహసీల్దార్ గారికి తర్వాత కొన్ని విఆర్ఓకి ఇస్తే మనం దాన్ని స్పెసిఫిక్ ఇది ప్రతి సోమవారం